This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. జాన్స్ గాస్పుల్ బుక్ పైన ఓవర్వ్యూ చూద్దామండి. సో దట్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద గాస్పుల్ ఆఫ్ జాన్ యూ విల్ అండర్స్టాండ్ ఏ విధంగా ద బుక్ వాజ్ స్ప్రెడ్ అక్రాస్ అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దట్ బుక్ మీకు అందరికీ అర్థమవుతుంది. సో జాన్స్ గాస్పుల్ ఈజ్ నాట్ లైక్ అదర్ 3 గాస్పుల్స్. ఆ మిగిలిన 3 అవి సినాప్టిక్ గాస్పుల్స్ అంటాము. ఐడెంటికల్ గా ఉన్నాయి, ఆల్మోస్ట్ మిరకల్స్ రిపీట్ అయినాయి. బట్ జాన్స్ గాస్పుల్ ఈజ్ అ బిట్ డిఫరెంట్. ద గాస్పుల్ ఆఫ్ జాన్ ఈజ్ యూనిక్ and it's very deep and powerful. యోహన్ సువార్త, మత్తయి, మార్కు, లూకా ఆ 3 గాస్పుల్స్ లాగా కాదు, సిమిలర్ గా కాదు, ఇంకా కొంచెం యూనిక్ గా, కొంచెం డీప్ గా మనం చూస్తాం జాన్స్ గాస్పుల్. ఇఫ్ యు సీ మాథ్యూ, మార్క్ అండ్ లూక్, మెయిన్లీ దే ఫోకస్ ఆన్ వాట్ జీసస్ డిడ్. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త కనుక చూసినట్లయితే యేసయ్య ఏమి చేశాడో దానిపైన వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం మనం చూస్తాం. బట్ ఇఫ్ యు సీ జాన్స్ గాస్పుల్, యోహన్ సువార్త కనుక చూసినట్లయితే జాన్ ఫోకస్డ్ ఆన్ హూ జీసస్ ఇస్. Matthew, Mark, Luke, they focused on what Jesus did. John focused on who Jesus is. మత్తయి, మార్కు, లూకా వాళ్ళ ముగ్గురేమో దేవుడు ఏం చేశాడు, యేసయ్య ఏం చేశారు ఈ లోకంలో దానిపైన ఫోకస్ చేశారు. యోహానేమో ఆయన ఏమై ఉన్నాడో దానిపైన ఫోకస్ చేశారు. సో జాన్ రివీల్డ్ us that God came in the flesh. అంటే దేవుడే శరీరాకారి అయి ఈ లోకానికి వచ్చాడు. That Jesus is the Son of God and Jesus is the eternal life or the source of eternal life. John revealed that God came in flesh through Jesus Christ. ఆయన శరీరాకారి అయి దేవాతి దేవుడే మనుష్య రూపంలో యేసుక్రీస్తులాగా ఈ లోకానికి వచ్చారు. అట్లనే యేసయ్య మన యొక్క నిత్య జీవానికి ఆయనే సోర్స్ అయి ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు అని జాన్ రాయడం మనం చూస్తాం. John revealed that God came in the form of flesh and Jesus is the Son of God and Jesus is the source of eternal life. So the Gospel of John is written by Apostle John. మీ అందరికీ తెలుసు, అపోస్తులైన యోహాను ద్వారా రాయబడి ఉంది. ఆయన 12 మంది శిష్యులలో ఒకడు. ఎక్కువ యోహాన్ గారు ఏం కోట్ చేస్తున్నారు, డిసైపుల్ హోమ్ జీసస్ లవ్డ్, యేసు ప్రేమించిన శిష్యుడు అని కోట్ చేయడం మనం చూస్తాం. అందరినీ యేసే ప్రేమిస్తున్నాడు. బట్ జాన్ responded to that love in this way. జాన్స్ గాస్పుల్లో మనం ఎక్కువ ఈ యొక్క ప్రేమ, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్ అనే పదాలు మనం చూస్తాం. ఇఫ్ యు సీ ద గాస్పుల్ ఆఫ్ జాన్ యూ విల్ సీ ద వర్డ్స్ కాల్డ్ బిలీఫ్, లైఫ్, లైట్, ఇవన్నీ మనం చూస్తాం. ట్రూత్ అండ్ లవ్. ఇఫ్ యు సీ జాన్స్ గాస్పుల్ యూ విల్ సీ ఆల్ దీస్ వర్డ్స్. బిలీఫ్ ఈజ్ written, in the Gospel of John at least 100 times. 100 times quote చేయటం మనం చూస్తాం. అండ్ లైట్, లవ్ అండ్ ట్రూత్ అండ్ లైఫ్, దీస్ ఆర్ ద మేజర్ థీమ్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జాన్. ఇవన్నీ కూడా మేజర్ థీమ్స్. అండ్ వాట్ ఈస్ ద కీ వర్డ్స్ ఇన్ గాస్పెల్ ఆఫ్ జాన్? జాన్ 3:16 మనందరికీ తెలిసిన ఫేమస్ వర్డ్స్. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హూసోఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ will never die but have everlasting life. దేవుడి లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. So that is the key verse in the Gospel of John. So the first John introduced చేయటం కూడా not like other Gospels. Other Gospels they introduced Jesus with genealogy. జీనియాలజీతో యేసయ్యని ఇంట్రడ్యూస్ చేయడం మనం చూస్తాం. మార్క్లో జీనియాలజీతో ఇంట్రడ్యూస్ చేయలేదు, కానీ మార్క్స్ గాస్పుల్లో జీసస్ ప్రీచింగ్తో మొదలవడం మనం చూస్తాం. బట్ హియర్ జాన్ ఓపెన్ సో పవర్ఫుల్లీ, చాలా పవర్ఫుల్గా ఓపెన్ చేయడం మనం చూస్తాం. ఏమనంటే, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. హీ వాజ్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్. All things were made through him and without him was not anything made that was made. So he revealed very powerfully that Jesus existed before creation. See,
Matthew revealed that Jesus is from the Jewish line నుంచి వచ్చాడు ఏసయ్య అని మాథ్యూ జూయిష్ ఆడియన్స్ కి చెప్పాడు. అట్లనే లూక్ కోటెడ్ జీసస్ ఫ్రమ్ ఆడమ్, ఆదాము నుంచి వచ్చాడు అని చెప్పి, అంటే ఆదాము వరకు he traced back Luke. And here John is revealing that Jesus existed even before creation. He is the beginning of all the beginning. He says that, Jesus existed before the creation, and Jesus is God, and Jesus became flesh and lived among us. ఆయన ఆది అందున్నాడు, ఆదికే ఆది ఆయన. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, ఆ చీకటి దానిని గ్రహింపకుండెను. So this is the strongest declaration of the divinity of Jesus Christ. యేసయ్య ఆయన దైవత్వమును గురించిన స్ట్రాంగెస్ట్ డిక్లరేషన్ అన్నమాట. ఆయన ఆది యందు ఉన్నాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. He was with God and he is God, and all things were made through him, and without him nothing was made, because he is the word. ఆయన వాక్యమై ఉండెను. సో ఆ వాక్యము అన్ని ఆ వాక్యము ద్వారానే సృజించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ త్రూ ద వర్డ్, రైట్? మనము మాట్లాడితే మన మాటల ద్వారానే కదా ఎదుటి వ్యక్తికి తెలిసేది. అట్లనే ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ త్రూ ద వర్డ్. సో దట్ ఈస్ ద పవర్ఫుల్ డిక్లరేషన్ ఆఫ్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య యొక్క దైవత్వమును గూర్చి అది పవర్ఫుల్ డిక్లరేషన్ అండి. సో జాన్స్ గాస్పుల్లో మనం చూసినట్లయితే 7 signs మనం చూస్తాము. యోహాను సువార్తలో 7 major miracles to prove that Jesus is the Son of God. 7 మేజర్ మిరకల్స్ మనం చూస్తాం. ఆ సీక్వెన్స్ ఈ విధంగా మనం చూస్తాం. ఫస్ట్ది యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాము, టర్నింగ్ వాటర్ ఇంటూ వైన్. ఆయన నీటిని ద్రాక్ష రసముగా మార్చటం మనం చూస్తాం. ఇది ఏ విధంగా ఆయన దేవుని కుమారుడు అని చూపిస్తుంది సిస్టర్ అని ఒకవేళ మీరు అనుకుంటే, అది ఏ విధంగా ఆయన దేవుని కుమారుడు అని చూపిస్తుంది అంటే, దట్ హీ ఈస్ ద గాడ్ ఆఫ్ టైమ్. ఆయన టైంకి కూడా దేవుడు, ఆయన మన సమయానికి కూడా దేవుడు, టైం కూడా ఆయన ఆధీనంలో ఉంది అని చూపిస్తుంది. ఆయన తల్లి అయిన మరియ వచ్చి షీ ఆస్క్డ్ జీసస్ క్రైస్ట్, దేర్ ఇస్ నో వైన్, అక్కడ వైన్ లేదంటే నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్తాడు. హీ సేస్ దట్ మై టైమ్ ఇస్ నాట్ యెట్ కమ్, బట్ దెన్ హీ పర్ఫార్మ్ ది మిరకల్. ఆ మిరకల్ ని పర్ఫార్మ్ చేస్తాడు. దట్ ఈస్ రిలేటెడ్ టు టైమ్. ఆయన ఏ విధంగా చేశాడంటే, వైన్ తయారు చేయడానికి టేక్స్ సమ్ ఇయర్స్ అన్నమాట, కొన్ని సంవత్సరాలు పడుతుంది అంట. సో ఆ నీటిని ఆయన అసలు నీరు ద్రాక్ష రసంగా మారడం అనేది అది ఇంపాసిబుల్. కానీ అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, జీసస్ కంప్రెస్ ద టైం. ఆ టైం అంతటిని కంప్రెస్ చేసి ఆయన వైన్ చేయడం మనం చూస్తాం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎనీ అదర్ వైన్. అది ఆర్డినరీ వైన్ కాదండి. అది ఆయన ఆ యొక్క విందు ప్రధాని ఆ యొక్క వైన్ టేస్ట్ చూసి ఆయన అంటాడు, దిస్ ఈస్ ద బెస్ట్ వైన్, ఇది బెస్ట్ వైన్ అని చెప్పి ఆ విందు ప్రధాని అంటాం చూస్తాం. షుడ్ ఎవ్రీ వన్ సర్వ్స్ 10th verse అండి, 2:10. ఎవ్రీ వన్ సర్వ్స్ ద good wine first, and when people have drunk freely, then the poor wine, but you have kept the good wine until now. మీరు మంచి వైన్ ఇప్పటిదాకా ఎందుకు దాచిపెట్టారు? మంచి వైన్ ఎవరైనా ఫస్ట్ ఇస్తారు కదా అని అంటాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే జీసస్ కంప్రెస్ ద టైమ్, హీ కంప్రెస్ ద టైమ్, హీ రిమూవ్డ్ ద షేమ్, హీ రిమూవ్డ్ ద lack in the wedding, and he removed the confusion, and he brought joy. ఆయన ఆ యొక్క షేమ్, ఆ యొక్క బాధ, ఆ యొక్క కన్ఫ్యూజన్ అంతా తీసేసి ఆయన ఆ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆ కుటుంబంలో ఆ కొలతను తీసివేసి ఆయన జాయ్ని తీసుకొని రావడం చూస్తాం. హీ బ్రింగ్స్ జాయ్. అండ్ దెన్ ద సెకండ్ సైన్ దట్ ఈస్ మెన్షన్ హియర్ ఈస్ జీసస్ హీలింగ్ ద అఫీషియల్స్ సన్. ఆ యొక్క అధిపతి యొక్క కొడుకుని మనము ఆ యేసయ్య హీల్ చేయడం మనం చూస్తాం. జాన్స్ గాస్పుల్ 4th chapter, యోహాను సువార్త 4వ అధ్యాయము 46th verse. So he came again to Cana in Galilee, where he had made the water into wine, and at Capernaum there was an official whose son was ill. When this man heard that Jesus had come from Judea to Galilee, he went to him and asked him to come down and heal his son, for he was at the point of death. So Jesus said to him, unless you see signs and wonders, you will not believe. The official said to him, sir, come down before my child dies. Jesus said to him, go, your son will live. The man believed the word that Jesus spoke to him and went on his way. And he was going down, his servants met him and told him that his son was recovering. So he asked them the hour when he began to get better. And they said to him, yesterday
at the 7th hour the fever left him. Here he is the royal official, his son was dying, and father he traveled all the way to find Jesus. ఇక్కడ ఈ యొక్క అధిపతి ఆయన కొడుకు చనిపోతున్నాడు, ఆయన యేసయ్య కపెర్నహూముకు వచ్చాడని తెలిసి యేసయ్యని కలవడానికి అంత దూరం వెళ్తే, అయ్యా మా ఇంటికి రాయ్యా, ప్లీజ్ కమ్ టు మై హౌస్, మా ఇంటికి రా. వాట్ హీ బిలీవ్డ్ అంటే దట్ జీసస్ వుడ్ కమ్ హోమ్, ఆయన ఇంటికి వస్తే నా కొడుకు స్వస్థపరచబడతాడు అని చెప్పి అతను యేసయ్యని ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి రమ్మంటే యేసయ్య అన్నాడు, అంటిల్ అన్లెస్ యు సీ సైన్స్, మీరు సైన్స్ చూస్తేనే నమ్ముతారా లేకపోతే నమ్మరా? గో, యువర్ సన్ విల్ లివ్. వన్ వర్డ్, గో, యువర్ సన్ విల్ లివ్. నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా. బ్యూటిఫుల్ అండి. ఈ రోజున మనము చాలా సార్లు నాకు సైన్ కావాలి, నాకు గూస్ బంప్స్ రావాలి, నాకు ఈ విధంగా కనబడాలి అని మెనీ టైమ్స్ వీ వాంట్ టు సీ సమ్ సైన్స్, వీ వాంట్ టు సీ సమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. ఇఫ్ వీ బిలీవ్ గాడ్ ఎట్ హిస్ వర్డ్, ఆయన వాక్యం కనుక నమ్మితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫెయిత్ అండి. అది గొప్ప విశ్వాసం. చాలా సార్లు మెనీ పీపుల్ దే వాంట్ టు సీ సంథింగ్ స్పెక్టాక్యులర్ అండ్ దే మిస్ సూపర్ న్యాచురల్. నాకు స్పెక్టాక్యులర్ గా నాకు ఒకటి కనబడితే నేను నమ్ముతానని చాలా మంది ఆ సూపర్ న్యాచురల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, సూపర్ న్యాచురల్ మూవ్ ఆఫ్ గాడ్ మిస్ అయిపోతూ ఉంటారండి. ఎప్పుడు నా కొడుకు స్వస్థపరచబడ్డాడు అని అడిగితే నిన్న పలానా టైం కని చెప్తే ఎగ్జాక్ట్ గా దట్ వాజ్ ద టైం దట్ జీసస్ స్పోక్. పలానా టైంకి నీ కొడుకు స్వస్థపరచబడ్డాడు. ఆ టైమే కదా యేసయ్య మాట్లాడింది. సో నేను రిజల్ట్ చూస్తేనే నేను నమ్ముతానంటే ఎట్లా? మీరు హీలింగ్ కన్ఫెషన్స్ చదవడం మొదలు పెట్టారు, మీలో హీలింగ్ మొదలైంది. ఆ రిజల్ట్ ఆ పేపర్ మీద కనబడడానికి కొంచెం టైం పడుతుందేమో. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు బీ సీన్ ఆన్ ద పేపర్, బట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్, యూ హ్యావ్ రిసీవ్డ్ ద హీలింగ్. ఆ హీలింగ్ ని మీరు రిసీవ్ చేసుకున్నారు. నేను ఒక మామిడికాయ విత్తనం నాటాను అంటే అది ఒక రోజు చెట్టు అవుతుంది, ఫ్రూట్స్ వస్తాయని ఐ కెన్ బిలీవ్ దట్ వన్ డే ఇట్ విల్ గ్రో అండ్ ఐ కెన్ హార్వెస్ట్ ఫ్రూట్స్. సో డోంట్ వెయిట్ ఫర్ ద రిపోర్ట్. ఒక్కొక్కసారి ఆ రిపోర్ట్ మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది, మీ విశ్వాసాన్ని పరీక్షించి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి వస్తుంది. సో అటువంటి టైంలో యూ మస్ట్ సే బోల్డ్లీ, లార్డ్ థ్యాంక్ యూ దట్ ఐ బిలీవ్ యువర్ రిపోర్ట్. అందుకని నా రిపోర్ట్ ఎవరు నమ్మారు అని అంటున్నాడు దేవుడు. 53 ఐజియా మొదటి వచనం, ఎవరు నమ్మారు? టుడే మనము ధైర్యంగా చెప్పాలి, లార్డ్ జీసస్ థ్యాంక్ యూ యేసయ్య, నా కుటుంబంలో కార్యం మొదలు పెట్టావు ప్రభా. నా కంటికి కనబడట్లేదు కానీ నీవు నా కుటుంబంలో కార్యం మొదలు పెట్టావు. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ గాడ్ ఫర్ ఎ జాబ్, లార్డ్ ఐ థ్యాంక్ యూ. డోంట్ థింక్ దట్ గాడ్ ఈస్ కన్ఫ్యూజ్డ్ యాజ్ యూ. మీరు కన్ఫ్యూజ్ అయినట్టు దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడు అని అనుకోవద్దండి. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ అన్ ఇన్విటేషన్ ఫర్ అ డీపర్ ఇంటిమసీ. కొన్నిసార్లు కొన్ని ల్యాక్స్ లేకపోతే కొన్ని క్లోజ్డ్ డోర్స్, ఇట్స్ అన్ డీపర్ ఇంటిమసీ విత్ ద హోలీ స్పిరిట్. దట్స్ వాట్ ఐ కెన్ సీ. సో ప్రేయర్ ఇస్ పవర్ఫుల్ అండి, ప్రార్థన అనేది. సో మీరు ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు ఇట్ స్టార్టెడ్, ఆ పని మీలో మొదలైంది. సో ఫర్ దిస్ మ్యాన్ టు ట్రావెల్ బ్యాక్ టు హిస్ హోమ్, ఆయన మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నెక్స్ట్ డేకి రీచ్ అయ్యాడు. నెక్స్ట్ డే హీ రీచ్డ్ హిస్ హోమ్ అండ్ హిస్ సర్వెంట్స్ కేమ్ రన్నింగ్ అండ్ సెడ్, యువర్ సన్ ఈజ్ లివింగ్. నీ కొడుకు బ్రతికాడు. అంటే వాట్ టైం, ఎప్పుడు బ్రతికాడు అంటే నిన్న ఆయన చెప్పినప్పుడు. సో హియర్ వి అండర్స్టాండ్ దట్ జీసస్ అథారిటీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు అ ప్లేస్ ఆర్ హీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు అ డిస్టెన్స్. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్లిమిటెడ్. It's not restricted by anything. It's not restricted by time. It is not restricted by place. It is not restricted by distance. Jesus didn't even go to his house. All that he said is, your son will live, go. నీ వెళ్ళు, నీ కొడుకు బ్రతుకుతాడు. The true faith is believing comes first అండ్ సీయింగ్ కమ్స్ లేటర్. నిజమైన విశ్వాసం ఏంటంటే నమ్మడం మొదట వస్తుంది, మనం చూడడం తర్వాత వస్తుంది. కాబట్టి నాకు నొప్పి తగ్గితేనే నమ్ముతాను సిస్టర్ అంటే కాదు. యేసయ్య నీ హస్తము నా మీద ఉంచావు, నువ్వు స్వస్థపరిచావు. మీరు ఎప్పుడైతే ఆ విధంగా డిక్లేర్ చేస్తారో ఈవెన్ చీకటి శక్తులు కూడా భయపడిపోతాయి. సో ద ట్రూ ఫెయిత్ ఈజ్ అబౌట్ బిలీవింగ్ అండ్ దెన్ సీయింగ్. బిలీవింగ్ కమ్స్ ఫస్ట్ and then seeing comes later, my dear brothers and sisters. So the second miracle, second sign is about the healing of the official son. Official kodukuni heal cheyadam manam chustam. That shows that Jesus has authority. First miracle, we saw that Jesus has authority over time. Second miracle, Jesus has authority over space, over distance. His authority is not limited. So first miracle, Jesus' authority is not limited by time. Jesus' authority is not limited by distance. And then third miracle, if you see in John's Gospel 5th chapter, Jesus healed a lame man. ఒక lame man ని హీల్ చేయడం మనం చూస్తాం. తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హిబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు.
వీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. హియర్ ఇఫ్ యు సీ దిస్ మ్యాన్ ఇస్ పారలైజ్డ్ ఫ్రమ్ 38 ఇయర్స్. 38 సంవత్సరాలు. ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను కనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేది. యేసు వాడు పడి ఉండేట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడుకోర్చున్నావా అని వానిని అడిగి, జీసస్ సా ఎ paralyzed man for 38 years he was paralyzed. 38 సంవత్సరాలు అతను పెరలైజ్ అయిపోయినాడు. పూల్ ఆఫ్ బెతెస్తా కోనేటి దగ్గర ఉన్నాడు. దట్స్ ఎ మిరకల్ పూల్ చెప్పాలంటే. అక్కడ ఎవరు ఫస్ట్ దిగుతారో వాళ్ళు ఎటువంటి వ్యాధి గల వాళ్ళైనా సరే వాళ్ళు స్వస్థపరచబడటం మనం చూస్తాం. సో జీసస్ వెంట అండ్ ఆస్క్డ్ హిమ్ అ స్ట్రేంజ్ క్వశ్చన్, డూ యూ వాంట్ టు బి హీల్? అందుకే కదా ప్రభా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పవలసింది అతను. దట్స్ ద రీజన్ వై ఐఎమ్ హియర్. బట్ యు నో వాట్, హీ వాస్ కంప్లైనింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు పుట్ మీ ఇన్ ద వాటర్ వెన్ ద వాటర్ వాస్ స్టర్డ్ అప్. నాకు వాటర్ కదిలింపడినప్పుడు నాకు ఎవరు లేరు, మా ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. చాలా సార్లు మనం ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్తా ఉంటాం. యూనో ద ప్రాబ్లమ్ విత్ ద సిస్టమ్, ద ప్రాబ్లమ్ విత్ ద గవర్నమెంట్, ద ప్రాబ్లమ్ విత్ మై హస్బెండ్, అందుకే నాకు మిరకల్ రావట్లేదు అంటూ ఉంటాం కదా. సో హియర్ ద క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఎస్ ఆర్ నో. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా లేదా? డూ యూ వాంట్ టు బి మేడ్ వెల్ ఆర్ నాట్? సో హీ సెడ్. అప్పుడు అక్కడ అతను ఆ విధంగా రెస్పాండ్ అయినప్పుడు యేసయ్య అన్నాడు, హీల్డ్ ఇన్స్టంట్లీ. లెట్స్ సీ వాట్ జీసస్ డిడ్. The sick man answered him, Sir, I have no one to put me into the pool when the water is stirred up, and while I'm going, another steps down before me. Jesus said to him, Get up, take up your bed and walk. And at once the man was healed, and he took up his bed and walked. No more bargaining with the sickness. Jesus said, Get up, take up. So here the miracle is initiated by Jesus. Esaya initiate chesadu. 38 years of waiting ended there. Jesus can turn, all your waiting instantly. Instant ga Esaya నీ యొక్క waiting anta, no matter how long the problem is. Remind them, I've been facing this problem for so long, akka. So many days. The battle with court cases, the battle with sickness, the battle with financial conditions, lot of battles I'm going through, sister అని ఒకవేళ మీరు ఎవరైనా చెప్పేవాళ్ళు కనుక ఉంటే, see Jesus turned his battle into victory in that one moment. ఆ ఒక్క మూమెంట్ లో యేసయ్య ఆయన భయంకరమైన బ్యాటిల్ ని కాస్త విక్టరీగా మార్చివేశాడు. 38 సంవత్సరాలు he was totally paralyzed. He was not able to walk. He was not able to get up. Jesus initiated this miracle. Jesus went straight to that man. హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు. యేసయ్య కరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళాడు. దిస్ మ్యాన్ ఈవెన్ డిడెంట్ ఆస్క్ జీసస్ టు కమ్. ఇంకా ఆయన యేసయ్యని రమ్మని పిలిచినట్లు కూడా ఇక్కడ రికార్డ్ లేదు. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, జీసస్ సీక్స్ ద బ్రోకెన్ హార్టెడ్. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నారు, ఎవరైతే నిజంగా పాపం హీ వాజ్ సో హోప్ఫుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ హోప్లెస్. హోప్ఫుల్ గా ఉన్నాడు, హోప్లెస్ గా ఉన్నాడు. హోప్ఫుల్ గా ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చాడు. హోప్లెస్ కండిషన్ ఎందుకంటే అతన్ని ఎవరో సహాయం చేసేవాళ్ళు లేరు. బట్ హెవెన్ లొకేటెడ్ దిస్ మ్యాన్. ఈ రోజు ఐఎమ్ టెలింగ్ యూ అండి, యువర్ ఫ్రెండ్స్ మే ఇగ్నోర్, యువర్ లవ్డ్ వన్స్ మే ఇగ్నోర్, పీపుల్ మే టాక్ బిహైండ్ యూ, నీ వెనకాల మాట్లాడొచ్చు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, హెవెన్ ఈజ్ వాచింగ్ యూ క్లోజ్లీ. పరలోకం నిన్ను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంది. హీ ఈజ్ వాచింగ్, గాడ్ ఈజ్ వాచింగ్ యువర్ ప్రేయర్స్, గాడ్ ఈజ్ వాచింగ్ యువర్ టీయర్స్. నీవు నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి నీవు కన్నీటితో చేసే ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడండి. గాడ్ ఈజ్ వాచింగ్ అండ్ హీ సీక్స్ ద బ్రోకెన్ హార్టెడ్ ఈవెన్ టుడే. ఈ రోజుకి కూడా ఆయన విరిగి నలిగిన హృదయం గలవారిని ఆయన వెతుకుతూనే ఉన్నాడు. ఈ రోజున నీకు విరిగి నలిగిన హృదయంతో దేవునికి మొరపెడుతున్నావా? మిరకల్ కోసం వెయిట్ చేస్తున్నావా? గాడ్ రీచెస్ టు యూ అండ్ ఇన్ దట్ వన్ మూమెంట్, ఆ ఒక్క మూమెంట్ లో ఆయన నీ యొక్క దుఃఖాన్ని నాట్యముగా మార్చగలడు. సో 38 years of waiting ended in that one moment. This man got up, he carried his bed and he walked. అతను లెగిసి తన బెడ్ ని క్యారీ చేసుకుంటూ నడిచాడు. జీసస్ హ్యాస్ అథారిటీ ఓవర్ సిక్నెస్. అక్కడ మనం చూస్తాం, Jesus has authority over sickness. No matter how long your condition is, how worst your condition is, Jesus has authority. Don't you think he deserve our praise and worship? And ఆయన మన స్తుతి ఆరాధనకు పాత్రుడు కాదంటారా? And then fourth miracle, fourth sign, all these recorded. నేను చెప్పాను 7 signs recorded in the book of John, and these are proving that Jesus is divine. యేసయ్య ఆయన దైవత్వము కలిగిన వాడు, ఆయన దేవుడు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పడానికి యోహోను గారు రికార్డ్ చేసిన ఈ యొక్క సైన్స్ అండి. And the fourth one recorded here is multiplying 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై అవడం మనం చూస్తాం. జాన్స్ గాస్పెల్ 6th chapter మొదటి నుంచి కొన్ని వచనాల్లో మనం ఇక్కడ చూస్తాం. అక్కడ చాలా మంది వచ్చారు. There were so many people who came to listen to Jesus, and after that Jesus looked at them. యేసయ్య వారి వైపు చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఆయనకి కనపడ్డారంట. And then Jesus moved with compassion. ఫిలిప్పుని పిలిచి, ఫిలిప్, give them some bread.
వాళ్ళకెళ్ళి కొంచెం రొట్టెని కొనుక్కురమ్మంటే జీసస్ న్యూ వాట్ హీ వాస్ గోయింగ్ టు డూ. ఆయన ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి అతన్ని పరీక్షించవాలని అడిగాడు. అండ్ ఫిలిప్ ఆన్సర్డ్, ఫిలిప్ అడిగాడు, ఎక్కడ తీసుకురమ్మంటావు ఇంతమందికి? 200 దీనారాలు కూడా సరిపో. వేర్ కెన్ ఐ బ్రింగ్ బ్రెడ్ ఫర్ సో మెనీ పీపుల్? సో హియర్ ఇఫ్ యు సీ దేర్ ఆర్ మోర్ దెన్ 5,000 పీపుల్, ఓన్లీ మెన్, పురుషులే 5,000 మంది అంట. ఆ తర్వాత స్త్రీలు పిల్లలు ఇంకెంతమంది ఉన్నారు. సో అక్కడ మన ఆండ్రూ, Simon Peter's brother, said to him, there is a boy here who has 5 barley loaves and 2 fish. But what are they for so many? ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. He had his lunch box. It has 5 barley loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. కానీ అది ఎంతమందికి సరిపోయిద్ది అని అనుకున్నప్పుడు Jesus said, have the people sit down. Now there was much grass in that place. So the men sat, about 5,000 in number. Jesus then took the loaves, and when he had given thanks, he distributed them to those who were seated. So also the fish, and they ate as much as they wanted. And when they had eaten their full, he told his disciples, gather up the leftover fragments, that nothing may be lost. See, this is the power of thanksgiving, Andy. Jesus took, when anything that is received, that is given, that is placed in the hands of Jesus, ఏది అయినా సరే యేసయ్య చేతిలో కనుక పెడితే, when you place it in the hand of Jesus, even the little becomes a massive miracle. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టారు, అది it multiplied. God multiplies what is surrendered to him. So God uses what is given to him and he multiplies it and he blesses the people. ఆయనకి ఇచ్చిన దానిని ఆయన రిసీవ్ చేసుకొని ఆయన మల్టిప్లై చేసి ఆశీర్వాదిస్తాడు. 12 గంపలు మళ్ళా వాళ్ళు కలెక్ట్ చేయటం మనం చూస్తాం. అండ్ ఆల్సో ఈ మెరకిల్ అక్కడ యేసయ్యకి ఏమని టీచ్ చేయడానికి దారి తీసిందంటే, జీసస్ సేస్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారమునై ఉన్నాను. వాళ్ళు జాన్స్ గాస్పెల్ 6:35, యోహన్ సువార్త 6:35, జీసస్ సెడ్ టు దెమ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, హూ ఎవర్ కమ్స్ టు మీ షల్ నాట్ హంగర్ అండ్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ షల్ నాట్ థర్స్ట్. బ్యూటిఫుల్. వీళ్ళందరూ ఏంటంటే మళ్ళా అదే ఇంకా ఏమైనా మెరకిల్ చేస్తాడేమో అని చెప్పి యేసయ్య వెంట పడతారు. వెంటబడినప్పుడు అప్పుడు యేసయ్య అంటాడు 26th verse, జీసస్ ఆన్సర్డ్ దెమ్, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, యు ఆర్ సీకింగ్ మీ నాట్ బికాస్ యూ సా సైన్స్ బట్ బికాస్ యూ ఎయిట్ ద లోవ్స్. మీరు బ్రెడ్ తిన్నారు కదా, అందుకని మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు అని యేసయ్య చెప్తూ ఆయన అంటాడు, డు నాట్ లేబర్ ఫర్ ద ఫుడ్ దట్ పెరిషెస్ బట్ ఫర్ ద ఫుడ్ దట్ ఎండ్యూర్స్ టు ఇటర్నల్ లైఫ్ విచ్ ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ గివ్ యూ, ఫర్ ఆన్ హిమ్ గాడ్ ద ఫాదర్ has set his seal. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. క్షయమైన ఆహారం కోసం రాత్రి మగళ్ళు కష్టపడతా ఉంటాం. క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, అందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. సో మనకి ట్రూ బ్రెడ్ ఆఫ్ లైఫ్. మనం ఎంత బిర్యానీ తిన్నా, మీరు బైబిల్ చదువుకోకపోతే చాలా నీరసించిపోతారు. నో మ్యాటర్ హౌ గుడ్ ఫుడ్ యూ టేక్, ఇఫ్ యువర్ సోల్ ఈజ్ నాట్ ఫెడ్ వెల్ విత్ ద రైట్ ఫుడ్, యూ విల్ బికమ్ డిప్లీటెడ్ ఆఫ్ ఆల్ ద న్యూట్రిషన్. మీరు ఆ యొక్క స్పిరిచువల్ న్యూట్రిషన్ అంతా కూడా పోతుంది, స్కెలిటన్ లాగా అయిపోతుంది ఆత్మలో. అందుకని ఆత్మ వర్తిల్లడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ అవర్ సోల్ షుడ్ ప్రాస్పర్. సో హియర్ హీ సేస్ జీసస్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. 35, అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారమును నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. జీసస్ సెడ్ టు దెమ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, హూ ఎవర్ కమ్స్ టు మీ shall no longer hunger and whoever believes in me shall never thirst. నా యందు విశ్వాసం ఉంచేవాడు తప్పిక కొనడు. See, many times we run around things, we try to find love in the people. మనుషుల మధ్యలో ప్రేమ కోసం వెతుకుతూ ఉంటాము, వాళ్ళు ప్రేమించకపోతే డిసప్పాయింట్ అవుతాము. మీరు యేసయ్యతో కనుక ఫీల్ చేసుకుంటే మిమ్మల్ని మీరు, you won't be so desperate for human love. మీరు దేవుని ప్రేమతో మిమ్మల్ని మీరు ఫీల్ చేసుకుంటే హ్యూమన్ లవ్ కోసం కూడా అంత డెస్పరేట్ గా ఫీల్ అవ్వరు. సో హీ ఈస్ ద ట్రూ బ్రెడ్, ఆయన జీవాహారం. ఈ మిరకల్ లెడ్ టు దాట్. సో వాకింగ్ ఆన్ ద వాటర్, 5th one, వాకింగ్ ఆన్ ద వాటర్. జాన్స్ గాస్పుల్ లోనే మనం చూస్తాం యేసయ్య నీటి పైన నడవడం మనం చూస్తాం. ఈ యొక్క రొట్టెలు మల్టిప్లై చేసిన తర్వాత వాళ్ళు అద్దరికి వెళ్ళేటప్పుడు అక్కడ భయంకరమైన గాలివాన రావడం చూస్తాం. అండ్ జీసస్ appear to them walking on the water. అప్పుడు ఆయన అంటాడు, నేనే భయపడుకుడి, ఇట్ ఈస్ ఐ, డు నాట్ బి అఫ్రైడ్. జాన్ 6:20, but he said to them, it is I, do not be afraid. నేనే భయపడకుడి అని చెప్పాను. సో వీళ్ళు డిసైపుల్స్ బోట్ లో ఉన్నారు, తుఫాన్ వచ్చింది, అక్కడ భయంకరమైన గాలి తుఫాన్ వచ్చింది అండ్ వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. సో అక్కడ యేసయ్య అన్నాడు, నేనే భయపడకుడి. యేసయ్య ఎక్కిన తర్వాత, అదోనే ఎక్కిన తర్వాత వెంటనే అదోనే వారు వెళ్ళాలనుకున్న ప్రవేశానికి చేరిపోయింది. అంటే చూడండి, ఆ జర్నీ అంతా ఆ తుఫానులో వేస్ట్ అయిన టైం అంతా కూడా యేసయ్య ధోనిలోకి రాగానే ఆ టైం వాజ్ కాంపెన్సేటెడ్ అండి. బ్యూటిఫుల్ కదా. సో వెన్ జీసస్
Jesus comes into your darkest moment of your life, when Jesus comes into the stormy situation of your life, immediately the storm, there will be shalom peace. ఆ యొక్క సమాధానము, దేవుని సమాధానం, ఆ స్ట్రగుల్లో దేవుని సమాధానము, ఆ భయములో దేవుని సమాధానం, అన్సర్టనిటీలో మీకు ఆ యొక్క బలము, ధైర్యము దేవుడిస్తాడు. సో ఏసయ్య మన జీవితాలలోకి వస్తే ఆ వెలుగు మన జీవితాల్లో ప్రవేశిస్తుంది. ఆ జర్నీకి అప్పటిదాకా బాధ, దుఃఖముతో ఆ వేస్ట్ అయిపోయిన టైం అంతా కూడా అది తగ్గిపోతుంది, షార్టెన్ అయిపోతుంది, కాంపెన్సేట్ అవుతుంది. వెంటనే వాళ్ళు డెస్టినేషన్కి రీచ్ అయిపోయారు. దే రీచ్ దట్ డెస్టినేషన్ ఇమ్మీడియట్లీ. దట్స్ వాట్ ఇస్. సో అది బ్రేక్ త్రూ. సో అంత వెయిటింగ్ టైం అంతా కూడా దేవుడు కాంపెన్సేట్ చేసి వారు చేరవలసిన గమ్యానికి ఆయన వారిని తీసుకొని వెళ్ళడం మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే హీలింగ్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ అ బ్లైండ్ మ్యాన్, గుడ్డివాని యొక్క కళ్ళు మనం స్వస్థపరచడం చూస్తాం. ఇఫ్ యూ సీ ఆల్ దీస్ మిరకిల్స్, యూ విల్ సీ దట్ జీసస్ has authority over time, over distance, over sickness, over lack. Jesus has authority over storm, over creation. సృష్టి మొత్తం పైన ఏసైకి అథారిటీ మనం చూస్తాం. జీసస్ has authority. And John's Gospel chapter 9 9వ అధ్యాయంలో మనం చూస్తాం, a blind man, healing of a blind man మనం చూస్తాము. ఇక్కడ 9వ అధ్యాయం మొదటి వచనం, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడు ఒక మనుషుడు, ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై ఉండుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీడిని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు వీడైనను వీని కన్నవాడైనను చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దిస్ మ్యాన్ వాజ్ బార్న్ బ్లైండ్. పుట్టి గుడ్డివాడు, వాడు పాపం చేస్తే గుడ్డివాడిగా ఎలా అవుతాడు? సో వాళ్ళు అడిగిన క్వశ్చన్, వీడా వీడి కన్నవారంటే వీళ్ళు ఎవరు పాపం చేయటం వలన కాదు అని చెప్పి, అక్కడ యేసయ్య ఏం చేశాడంటే ఆయన మట్టిని తీసుకొని అతని కళ్ళు మీద పెట్టి పూల్ ఆఫ్ సిలోవంకి వెళ్ళి అక్కడ కళ్ళు కడుక్కోమని చెప్పడం మనం చూస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటింగ్ దట్ ఈవెన్ జీసస్ హీల్స్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయంగా ఉన్న గుడ్డితనాన్ని కూడా అక్కడ దేవుడు తొలగించడం మనం చూస్తాం. సో ఈ మనిషి హీల్ అయిన తరువాత ఏసై బయటకు కనపడి అతనితో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆయన వాళ్ళకి చెప్పడం ఏం చెప్పాడంటే, a man called Jesus healed me. యేసు అని ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఏసైని ప్రాఫెట్ గా కోట్ చేశాడు. ఆ తర్వాత హీ ఈజ్ లార్డ్ అన్నాడు. నన్ను యేసు అని ఒక మనుషుడు స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఒక ప్రాఫెట్ స్వస్థపరిచాడు, ఆయన ప్రవక్త అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన దేవుడు. సో స్పిరిచువల్ బ్లైండ్నెస్ కూడా ప్రోగ్రెసివ్ గా హీల్ అయిపోయింది. సో హీ గాట్ ద రెవల్యూషన్. అతనికి ఒక గొప్ప రెవల్యూషన్ వచ్చింది. అక్కడ రిలీజియస్ లీడర్స్ బ్లైండ్ గా ఉన్నారు. వాళ్ళ యొక్క అహంకారము, వారి గర్వము వారిని గుడ్డివారిగా చేసింది. కానీ ఈ గుడ్డివాడు వెంటనే స్వస్థపరచబడటం మనం చూస్తామండి. లాజరస్ బీయింగ్ రేస్డ్ ఫ్రమ్ ద డెడ్. లాజరు 11వ అధ్యాయంలో లాజరస్ రేస్డ్ ఫ్రమ్ ద డెడ్. లాజరు మరణం నుంచి తిరిగి లేవడం మనం చూస్తాం. అక్కడ ఉన్న పవర్ఫుల్ వర్డ్ ఇస్ ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. నేనే జీవమును పునరుద్ధానమును. ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. జీసస్ సెడ్ టు హర్, I am the resurrection and the life. Whoever believes in me, though he die, yet he shall live. Lazarus died. 4 days they waited. He was stinking by the time Jesus came. ఏసై వచ్చేటప్పటికి అతను మేబీ కంపు కొడుతున్నాడేమో, అంటే ద బాడీ స్టార్టెడ్ డికేయింగ్ అండ్ జీసస్ కాల్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ద టోమ్. సమాధిలో నుంచి ఆయన పిలిచాడు. వాట్ ఏ పవర్ఫుల్ డెమాన్స్ట్రేషన్ అండి. ఎంత పవర్ఫుల్ డెమాన్స్ట్రేషన్. అక్కడ ఏమని చెప్తున్నాడు ఏసయ్య, నేను పునరుద్ధానాన్ని ఇస్తానన్నట్ల, నేనే పునరుద్ధానంను. No, he is not saying I will give resurrection. I is saying I am the resurrection. I am the life. So here లాజరు అనారోగ్యంగా ఉన్నాడని తెలిసి కూడా ఏసయ్య లేట్ చేశాడు, డిలే చేశాడు. ఆయన మన ప్రార్థనకి డిలే చేస్తున్నాడు అని అంటే, ఆన్సర్ రాలేదు అంటే మనల్ని వదిలేశాడని కాదు. డిలే ఇస్ నాట్ డినైల్ అండి. ఇట్ ఈస్ డ్రోట్ టు ఈవెన్ గ్రేటర్ గ్లోరీ. ఇంకా గొప్ప మహిమను మన జీవితాల్లో చూపించడానికి కొన్నిసార్లు ఆయన వెయిట్ చేస్తాడేమో. ఇక్కడ లాజర్కి బాగోలేదని తెలిసిన తర్వాత కూడా ఏసయ్య ఆలస్యం చేశాడు, కానీ ఆ తర్వాత గొప్ప మహిమను చూశాడండి. సమ్టైమ్స్ గాడ్ డిలేస్ ఫర్ గ్రేటర్ గ్లోరీ. ఈ రోజున మీరు ఎవరైనా ఆలస్యం అవుతుంది అని నిరుత్సాహపడుతుంటే, నో, ఫర్ గ్రేటర్ గ్లోరీ ఇన్ జీసస్ నేమ్. సో ఆఫ్టర్ 4 days, చనిపోయి 4 రోజులు అయిపోయింది, బట్ స్టిల్ జీసస్ బ్రాట్ దస్ లాజరస్ బ్యాక్. హీ బ్రాట్ హిమ్ బ్యాక్ టు లైఫ్. మరణాన్ని నుంచి జీవంలోనికి తీసుకొని వచ్చాడు. నో సిట్యువేషన్ ఇస్ హోప్లెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏసయ్య ముందు ఏ సిట్యువేషన్ కూడా హోప్లెస్ కాదు. సో దీస్ ఆర్ ద 7 signs that we see in the book of John. John's Gospel లో ఈ 7 signs మనం చూస్తామండి. Number 1, water turned into wine. Number 2, a official son is healed. అధిపతి యొక్క కొడుకు హీల్ చేయబడ్డాడు. Number 3, the lame man at Bethesda, paralytic man
అట్ పూల్ ఆఫ్ బెతెస్తా కోనేటి దగ్గర ఉన్న పెరలైజ్ అయిన మ్యాన్ స్వస్థపరచబడడం మనం చూస్తాం. నెంబర్ 4, 5,000 people were fed with 5 loaves and 2 fish. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టడం. నెంబర్ 4. నెంబర్ 5, జీసస్ వాకింగ్ ఆన్ ద వాటర్. యేసయ్య నీటి పైన నడవడం మనం చూస్తాం. నెంబర్ 6, జీసస్ హీలింగ్ ద బ్లైండ్ మ్యాన్. యేసయ్య బ్లైండ్ మ్యాన్ ని స్వస్థపరచడం మనం చూస్తాం. నెంబర్ 7, జీసస్ రైజ్డ్ లాజరస్. సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ డూ వీ అండర్స్టాండ్? మనకేం అర్థమవుతుంది? నెంబర్ 1, జీసస్ టర్న్డ్ ద లాక్ ఇంటూ జాయ్. వారి దగ్గర ఉన్న లాక్ ని ఆయన జాయ్ గా మార్చాడు. So he brought joy in the wedding by turning water into wine. He turned the lack into joy. Number 2, he healed the official son. That means faith in the word of Jesus brings greatest miracle. Because the authority of Jesus is unlimited. When you trust his word, when you trust him at his word, it can do great wonders in your life. ఆయన మాటలో ఆయన వాక్కులో నమ్మి అతను వెళ్ళిపోయాడు. ఆయన వాక్కుని గనుక నమ్మితే మనము గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో మనం చూస్తాం. సో నెంబర్ 3, జీసస్ హీలింగ్ ద paralytic at the pool of బెతెస్తా కోనేటి దగ్గర. దట్ వన్ మూమెంట్ జీసస్ టర్న్ హిస్ వెయిటింగ్ ఇంటూ డాన్సింగ్. ఆయన యొక్క వెయిటింగ్ 38 years of waiting has ended when Jesus entered. He restores every hopeless situation of our life. ఏ hopeless situation అయినా కూడా యేసయ్య రెస్టోర్ చేయడం మనం చూస్తాం. అండ్ దెన్ జీసస్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టడం మనం చూసినప్పుడు యేసయ్య మన ప్రొవైడర్. హీస్ జెహోవా జైరా. వాకింగ్ ఆన్ ద వాటర్, జీసస్ రూల్స్ ఓవర్ ద స్టార్మ్. ఆయన సముద్రం పైన, అలల పైన, తుఫాను పైన కూడా ఆయనకు అధికారం ఉంది. అండ్ బ్లైండ్ మ్యాన్, నాట్ ఓన్లీ ఫిజికల్ సైట్, స్పిరిచువల్ సైట్ ఆల్సో జీసస్ గివ్స్. ఆయన మన బాహ్య నేత్రాలు వెలిగించడమే కాదు, ఆత్మీయ నేత్రాలు కూడా ఆయన వెలిగిస్తాడు. అండ్ జీసస్ ఈజ్ రిజరెక్షన్. హీ హ్యాస్ పవర్ ఓవర్ డెత్. ఆయన మరణం పైన కూడా ఆయనకి అధికారం ఉండడం మనం చూస్తామండి. సో ఈ 7 సైన్స్ ఈ యొక్క జాన్స్ గాస్పుల్ రికార్డ్ అవ్వడం మనం చూస్తామండి. ఆ తర్వాత మరి 7 ఐయామ్స్ మనం చూస్తాం. 7 ఐయామ్స్ అంటే ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐఆమ్ ద డోర్, ఐఆమ్ ద గుడ్ షెపర్డ్. ఈ 7 ఐయామ్స్ మనం జాన్స్ గాస్పుల్ లో మనం చూస్తాం. అండ్ ఆయన ఏమన్నాడంటే ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారమును. 7 ఐఎమ్స్, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. దేర్ పవర్ఫుల్ ఐఎమ్ స్టేట్మెంట్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జాన్స్ గాస్పుల్ లో. జాన్స్ గాస్పుల్ 6:35 లో మనం ఇప్పుడే చూసాం 7 ఐఎమ్స్. అండ్ దెన్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. జాన్స్ గాస్పుల్ 8th chapter లో మనం చూస్తాం. యోహోను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. 8th chapter 12th verse. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నని వారితో చెప్పాను. బ్యూటిఫుల్. అగైన్ జీసస్ స్పోక్ టు హిమ్ సేయింగ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హూ ఎవర్ ఫాలోస్ మీ విల్ నాట్ వాక్ ఇన్ డార్క్నెస్ బట్ విల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యూర్ ఫాలోయింగ్ జీసస్, యూ విల్ నాట్ వాక్ ఇన్ డార్క్నెస్, యూ విల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు, ఇట్స్ నాట్ ఆర్డినరీ లైట్, ఇట్స్ ద లైట్ దట్ గివ్స్ లైఫ్. నీకు జీవాన్ని ఇచ్చే వెలుగు. నీవు యేసయ్యను కనుక వెంబడిస్తూ ఉంటే అమ్మ, జీవాన్ని ఇచ్చే వెలుగులో నీవు నడుస్తున్నావు. అండ్ దట్ లైట్ గివ్స్ లైఫ్, దట్ లైట్ గివ్స్ హోప్, దట్ లైట్ గివ్స్ జాయ్. ఆ వెలుగు నీకు హోప్ నిస్తుంది, ఆ వెలుగు నీకు సంతోషాన్ని ఇస్తుంది, ఆ వెలుగు నీకు జీవాన్ని ఇస్తుంది. అది యేసయ్య వెలుగు, అది ఆర్డినరీ వెలుగు కాదండి. అండ్ దెన్ జాన్స్ గాస్పెల్ 10:9 10వ అధ్యాయము 9వ వచనము. He says, I am the door, నేనే ద్వారమును. He says, I am the door. If anyone enters by me, he will be saved and will go in and out and find pastures. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడును. రక్షణకి ఒకటే ఒక మార్గము, యేసయ్య ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళడం. ద ఓన్లీ వే టు గాడ్ ఈస్ త్రూ జీసస్ క్రైస్ట్ అండ్ హీ ఈస్ ద డోర్. ఆయనే ద్వారము. అండ్ దెన్ 10th chapter లో 11th verse ఏమందంటే, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. ద గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ షీప్. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టింది. సో హీఈస్ గుడ్ షెపర్డ్, హీ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ us. ఆయన మన కోసము తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. డెఫినెట్లీ హీఈస్ అ గుడ్ షెపర్డ్. జాన్స్ గాస్పెల్ 11 chapter 25th verse. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుద్ధానమును జీవమును అయ్యున్నాను. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ దో హీ డై యట్ హీ విల్ లివ్. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. అండ్ నెంబర్ 6, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. మనకు అందరికి తెలిసిన వర్స్ జాన్ 14:6. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమును. హీ ఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. అండ్ దెన్ జాన్ 15:1.
యోహాను సువార్త 15:1 నేను ఐఎమ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి ఆయన పారవేయను. సో మనం ఫలించాలంటే ఆయనలో అంటు కట్టబడి ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్, అబైడ్ ఇన్ హిమ్ అండ్ హీ అబైడ్స్ ఇన్ us. మనం ఆయనలో నిలిచి ఉంటే మనము ఫలాలు ఫలిస్తాం. హీ ఈస్ ద ట్రూ వైన్. దట్ ఈస్ హూ జీసస్ ఈస్ ఫర్ us టుడే. ఇది యేసయ్య మనకి కావలసిన అన్ని ఐయామ్ స్టేట్మెంట్స్ యోహాను సువార్తలో మనం చూస్తాం. హీ ఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, హీ ఈస్ ద లైట్ ఆఫ్ లైఫ్, లైట్ ఆఫ్ ద వరల్డ్, హీ ఈస్ ద డోర్ దట్ వీ కెన్ బి సేవ్డ్, హీ ఈస్ అవర్ గుడ్ షెపర్డ్, హీ ఈస్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్, హీ ఈస్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్, అండ్ హీ ఈస్ ద ట్రూ వైన్ ఫర్ us టు బి ఫ్రూట్ఫుల్. సో ఈ 7 ఐయామ్ స్టేట్మెంట్స్ ఇది మన జీవితాన్ని ఎంతో ఫ్రూట్ఫుల్ గా చేస్తుంది. ప్రతి ఒక్క స్టేట్మెంట్ కనుక మనము డీప్ గా కనుక ధ్యానం చేస్తే మనము ఎంతో బ్యూటిఫుల్ గా మనము ఆశీర్వదించబడతామండి. సో దీస్ ఆర్ ద మేజర్ థీమ్స్ in the book of John's Gospel. యోహాను సువార్తలో ఇవి మేజర్ థీమ్స్. ఇంకా మనం చూసినట్లయితే 13th చాప్టర్ నుంచి లాస్ట్ వరకు ఆయన శిష్యులతో మాట్లాడడం మనం చూస్తాం, శిష్యుల పాదాలు కడగడం మనం చూస్తాం, ఆ తర్వాత క్రూసిఫిక్షన్ గురించి చూస్తాం, రిజరెక్షన్ గురించి చూస్తాం. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ జాన్స్ గాస్పల్ 17th చాప్టర్ లో హై ప్రీస్ట్లీ ప్రార్థన మనం చూస్తాం, ప్రధాన యాజకుడిగా ఆయన చేసిన ప్రార్థన మనం చూస్తాం. సో వి సీ ద వాషింగ్ ఆఫ్ డిసైపుల్స్ ఫీట్ అండ్ వి సీ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 14వ అధ్యాయంలో ఇదిగో నేను వెళ్తున్నాను, అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టను, తండ్రి దగ్గర నుంచి మీకు నేను నా ఆత్మను పంపిస్తాను. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్, ఐ విల్ సెండ్ యూ ద హోలీ స్పిరిట్. హీ ఈస్ ద హెల్పర్, హీ ఈస్ అవర్ అడ్వకేట్. ఆయన మన హెల్పర్, ఆయన మన అడ్వకేట్, ఆయన మన కౌన్సిలర్ అని 14, 15, 16 లో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడం మనం చూస్తాం. నాకు చాలా చెప్పాలని ఉంది కానీ నేను చెప్పలేను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మీకు అన్ని బోధిస్తాడు, సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అంటారు. జీసస్ వాంటెడ్ టు స్పీక్ సో మెనీ థింగ్స్ విత్ ద డిసైపుల్స్ బట్ దే డిడ్ నాట్ హ్యావ్ ద హార్ట్ టు అండర్స్టాండ్. So he said, okay, Holy Spirit will come and he will teach you, he will lead you into the truth. ఆయన మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తాడు. he will remind you, నేను చెప్పినవన్నీ ఆయన మీకు జ్ఞాపకం నాకు తీసుకొని వస్తాడు అని చెప్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు హీస్ పారాక్లిటోస్, అంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మనకు ఆదరణకర్త. సో యు ఆర్ నాట్ అలోన్, హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ విత్ యూ. టుడే వి ఆర్ నాట్ ఆర్ఫన్స్. మనం అనాథులం కాదు, అనాథులుగా విడిచిపెట్టబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు. అండ్ దట్స్ వాట్ వి సీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జాన్స్ గాస్పుల్ అండి. ఎంత బ్యూటిఫుల్ కదా. సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద బుక్ ఆఫ్ జాన్. ఇది యోహాను సువార్త యొక్క ఓవర్ వ్యూ. సో వెన్ యూ రీడ్ ద గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త కనుక మీరు చదివినప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, హూ జీసస్ ఈజ్, యేసయ్య ఎవరు, వై హీ కేమ్, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, వాట్ ఈస్ హీ ఆఫరింగ్ టు మీ, ఆయన నాకు ఏమి ఇస్తున్నాడు, దీని ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి, హౌ వీ కెన్ బిలీవ్ ఇన్ జీసస్, ఏ విధంగా యేసయ్యని మనం నమ్మాలి, అండ్ ద లైఫ్ హీ గివ్స్, a resurrection life, a life that is abiding in Christ. ఆయనలో నిలిచి ఉంటే ఏ విధంగా ఫ్రూట్ఫుల్ గా ఉంటాము అనేది మనము యోహాను సువార్త ద్వారా మనం తెలుసుకోవచ్చండి. సో టు నో జీసస్ పర్సనల్లీ, మెడిటేట్ ది గాస్పెల్ ఆఫ్ జాన్, యేసయ్యని పర్సనల్ గా మనము తెలుసుకోవడానికి ఎవ్రీ సింగిల్ చాప్టర్ జాగ్రత్తగా చదవండి. యూ విల్ నో హిమ్ పర్సనల్లీ, యూ విల్ గ్రో ఇన్ యువర్ ఫెయిత్, విశ్వాసంలో మీరు ఎదుగుతారు. అండ్ యూ విల్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటాం. We will walk in the intimacy with Jesus Christ. You will know more about Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకుంటాం. And you will experience eternal life. నిత్య జీవము గురించి కూడా జాన్స్ గాస్పెల్ లో చెప్పడం మనం చూస్తాం. నిత్య జీవము అంటే ఏంటంటే గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. Quality of God's life starts in us the moment we receive Jesus Christ as our Lord and Savior. యేసయ్యని మనం రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనలో ఆ నిత్య జీవం మొదలవుతుంది, ఆ ఇటర్నల్ లైఫ్ మనలో మొదలవుతుంది. అంటే దేవుని జీవం మనలో మొదలవుతుంది. సో we are overcomers because God comes in us. యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి మనము overcomers. మీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్ లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్ లో ఇంకా మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేసి జూమ్ లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.